నాన్నగారు, ఇంతకు ధనుర్మాసం అంటే ఏమిటి? ఎందుకు ప్రత్యేకం? ఎందుకు ప్రతి శ్రీ వైష్ణవులు ఈ మాసంని ఇంత బాగా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 3వ వారంలో వస్తుంది ధనుర్మాసం. ఒక నెలపాటు జరుగుతుంది. మార్గశిర మాసంలో సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈసారి మనం ధనుర్మాసం అని పిలవవచ్చు. ధనుర్మాసం అనేది తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల కాలం, ముఖ్యంగా విష్ణువును ఆరాధించడం కోసం. వేల సంవత్సరాల ఆరాధనకు సమానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ మాసాన్ని మార్గశీర్ష మాసమని పిలుస్తాడు. దాదాపు 5000 సంవత్సరాల క్రితం తల్లి గోదాదేవి అవతరించింది. భక్తులందరితో కలిసి భగవంతుణ్ణి ఎలా సేవించాలో మనకు నేర్పింది. గోదాదేవి మంచి సమయం ఆసన్నమైందని మరియు భగవంతుని దివ్యగుణాలను స్నానం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది. అమ్మా, తిరుప్పావై గానం ప్రారంభించు. తిరుప్పావై అనే 30 పాటలను భగవంతుని దివ్యగుణాలను కీర్తిస్తూ పాడింది. గోదాదేవి తమిళంలో